హలో ఎవ్రీబడి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం జరుగుతోంది? 34 విభాగాల్ని ప్రైవేటైజ్ చేస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టేసరికి ఏపీ అంతా ఉలిక్కిపడుతోంది. అదేంటి ప్రైవేటైజేషన్ ఆగిపోయింది, కేంద్రం నుంచి భారీ ప్యాకేజ్ తీసుకొచ్చాము అని చెప్పారు కదా, ఇప్పుడు ఇదేంటి అని రాష్ట్రం అంతా మాట్లాడుకోవడం కనిపిస్తోంది. రాష్ట్రానికి ప్రతిష్ట లాంటి విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేయటం మీద అసలు ఏపీ ఏమనుకుంటోంది? ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి నాయకులు గతంలో ఎలాంటి ప్రకటనలు చేశారు, రాజకీయంగాను ఆర్థికంగాను సెంటిమెంట్ పరంగా రాష్ట్రం మీద ఎలాంటి ఇంపాక్ట్ అండ్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు, డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ కాకుండా ఆపేశాము. బడ్జెట్లో కేంద్రం ఏకంగా 12,500 కోట్లు కేటాయించింది అని సీఎం చంద్రబాబు ప్రకటించడం మనకి గుర్తుంది. ప్రధానమంత్రి గారు స్టీల్ ప్లాంట్ 12,500 కోట్ల రూపాయలు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో 34 విభాగాల్ని కేంద్రం ప్రైవేటైజ్ చేస్తూ ఉండేసరికి ఇక దశల వారీగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోతున్నారు అనే సంగతి రాష్ట్రం మొత్తానికి అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు సెంట్రల్ గవర్నమెంట్ అన్న ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ అన్న ఇవ్వాలి, బ్యాంకులు అన్న ఇవ్వాలి అని మాట్లాడడం చూస్తే అదేంటి కేంద్రం ఇచ్చిందన్నారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నారు అనే డౌట్ సగటు ఆంధ్రుడికి కలుగుతోంది. పైగా ఇదే కూటమి నాయకులు విపక్షంలో ఉండగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేస్తే సహించబోం, ప్రాణాలైనా ఫణంగా పెట్టి కాపాడుతాం అని చేసిన ప్రకటనలు ఇప్పుడు ఒక్కసారిగా రీసర్ఫేస్ అవుతున్నాయి. మొత్తం సోషల్ మీడియాలో తిరగడమే కాదు, జనంలో చర్చనీయమవుతున్నాయి. చూశారుగా కేంద్రంలో మంత్రిగా ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడు రామ్మోహన్ నాయుడు ఎలా మాట్లాడారు అప్పట్లో. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాకుండా కాపాడే బాధ్యత. ఎస్, పవన్ కళ్యాణ్ ప్రకటనలు అయితే ఇలాంటివి చాలా కనపడతాయి. మరి ఇప్పుడు విశాఖ ఉక్కుని ఎలా కాపాడతారు అనేది కూటమి ప్రభుత్వం ముందున్న మేజర్ ఛాలెంజ్ గా కనబడుతోంది. ఎందుకంటే విపక్షంలో ఉండగా చెప్పాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో కాపాడేశాం విశాఖ ఉక్కుని అని రకరకాల ప్రకటనలు చేశాం, పబ్లిసిటీ ఇచ్చుకున్నాం. కొందరైతే అసలు ఆ నాయకుడు విశాఖ ఉక్కు కోసం ఎంతో తపన పడ్డారు అంటూ ఎలివేషన్లు ఇవ్వడానికి స్క్రీన్ ని చూస్తున్నారు మీరు. కేంద్ర మంత్రుల చేత ప్రకటనలు ఇప్పించడాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది. అంటే ఇదంతా వ్యూహాత్మకంగా జరిగిందా, వాస్తవాలు దాచిపెట్టారా అనే డౌట్ ఇప్పుడు సగటు పౌరులకి కలుగుతోంది. పైగా ఇదే టైంలో అసలు టీడీపీ చంద్రబాబు వ్యూహం ఎలా ఉంది అని చూస్తే మల్టీ డైమెన్షనల్, ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయనే విషయం కూడా అర్థమవుతుంది. ఓ పక్కన అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ కాకుండా ఆపామని చెబుతూ, ఇంకో పక్కన అనకాపల్లిలో 1,00,000 కోట్లకు పైగా మిట్టల్ నిప్పాన్ స్టీల్స్ జపాన్ కంపెనీ, ఈ రెండిటి మధ్య కొలాబరేషన్ తో భారీ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాము అనే పబ్లిసిటీ కూడా కూటమి ప్రభుత్వం తెరదీయడాన్ని చూసాం. ArcelorMittal and Japan's Nippon Steel in Anakapalli. ఆ ప్రకటన చూసినప్పుడే చాలా మందికి డౌట్ వచ్చింది. ఒక పక్కన విశాఖలో ఉండి ఆంధ్రప్రదేశ్ అంతటికి ప్రైడ్ గా ఉన్న విశాఖ ఉక్కునే మనము కాపాడుకోలేకపోతున్నాము, ఇలాంటి టైంలో మళ్ళీ సమీపంలోనే ఇంకొక స్టీల్ ప్లాంట్ వస్తోంది అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? అంటే విశాఖ ఉక్కుని అలా వదిలేసి ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని పబ్లిసిటీ మొదలు పెట్టారా అనే డౌట్ అప్పట్లోనే కలిగింది చాలా మందికి. ఆ అనుమానాలన్నీ నిజమవడం ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతోంది. కూటమి కమిట్మెంట్ మీద, కూటమి టైంలో జరుగుతున్న ఇలాంటి పరిణామాల మీద జనంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, లోతైన చర్చ జరుగుతోంది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఎన్నికల టైంలో జగన్ చేసిన ప్రకటన మళ్ళీ గుర్తొస్తోంది అందరికి. చూసారుగా, జగన్ హయాంలోనే మెరుగ్గా ఆంధ్ర హక్కులకి రక్షణ ఉండేదా అనే మాట ఇప్పుడు రావడం అనేది రాజకీయంగా భవిష్యత్ పరిణామాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం, రాజకీయ ప్రకటనలు చేశాం విశాఖ ఉక్కు మీద, ఇప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాం, ఆ ప్రాంతం నుంచే మంత్రులు కూడా ఉన్నారు కేంద్రంలో, అయినా మనం కాపాడలేకపోతున్నాం, ఉల్టా పబ్లిసిటీ చేసుకుంటున్నాం దాని మీదే. ఇవన్నీ లేకుండానే జగన్ టైంలో మాత్రం ప్రైవేటైజేషన్ విషయంలో కేంద్రం అడుగు ముందుకేలా
ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఇంత బలం ఉన్నా కేంద్రంలో ఉన్నాము భాగస్వామిగా అని చెప్తున్నా గానీ కాని పనులు, కేంద్రంలో భాగస్వామిగా లేకపోయినా గానీ జగన్ సాధించాడా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు విశాఖ ఉక్కు అనేది ఒక్క ఉత్తరాంధ్రకి సంబంధించిన విషయం కాదు, ఆంధ్ర హక్కులన్నిటికీ సంబంధించిన విషయం. పైగా ఏపీలో ఉన్న ఏకైక అతి భారీ ప్రభుత్వ రంగ సంస్థ కూడా విశాఖ ఉక్కే. మరి ఇలాంటి టైంలో ఆ ఉక్కు గనక ప్రైవేటు హక్కుభుక్తం అయిపోతే రాజకీయంగా చంద్రబాబుకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగలడం అనేది ఖాయం అని అనుకోలేము. మీరేమంటారు? ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీస్ ప్రెస్టేజ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ ఫ్యూచర్. This is your Key Talks.